ఏ సినిమా అయినా క్లైమాక్స్ చాలా సౌండ్ ఇచ్చేలా ఉంటుంది. కానీ బిగ్ బాస్ ఫైనల్ క్లైమాక్స్కి చేరుకున్న కొద్దీ చప్పగా తయారవుతుంది. ఆ విషయాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ ప్రేరణకి ఎక్కువ అవకాశాలు ఇస్తుందా? అవును, కాదు. మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ సీజన్ 8 క్లైమాక్స్కి చేరే కొద్దీ మరీ వర్స్ట్గా తయారైంది. టాప్ 5 సెలెక్ట్ చేసిన తర్వాత ఈ వారం మొత్తం జరుగుతున్న ఎపిసోడ్స్ పరమ బోరింగ్గా ఉన్నాయి. చూడాలనుకునే ఆడియన్స్ కూడా తిట్టుకునేలా ఈ ఎపిసోడ్స్ ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీం. ఎక్కడైనా క్లైమాక్స్ అనేది చాలా కీలకం. అది సినిమాకైనా లేక టీవీ షో అయినా సరే. బిగ్ బాస్ సీజన్ 8కి అదే పెద్ద దెబ్బేసింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో షోను బాగానే పైకి లేపిన బిగ్ బాస్ టీం ఆ తర్వాత ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ వేయించి మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇలా షో బాగానే నడుస్తుందని అనుకునే లోపు వారాలు గడిచిపోయి కథ క్లైమాక్స్కి వచ్చింది. ఇక కీలకం అనుకున్న లాస్ట్ వారం మాత్రం అదరగొట్టాల్సింది పోయి నీరసం తెప్పిస్తుంది షో. అందులోనూ పరమ బోరింగ్గా ఎపిసోడ్స్ ఉంటున్నాయి. రోజు రోజుకి చూడాలనే ఆశ కూడా చచ్చిపోయేలా ఎడిట్ చేస్తున్నారు ఎడిటర్స్. ఏదో స్టార్మా తన సీరియల్స్ని ప్రమోట్ చేసుకునేందుకు బిగ్ బాస్ షోలో యాడ్ ఇచ్చినట్లుగా ఉన్నాయి ఎపిసోడ్స్. పోనీ ఆ వచ్చిన క్యాండిడేట్స్ మాట్లాడిన సీన్లు అయినా ఎపిసోడ్లో ఉన్నాయా అంటే అవి కూడా ఎండింగ్లో లేపేస్తున్నారు. ఏదో వచ్చారు, డాన్స్ చేశారు, గేమ్ ఆడారు, పోయారు అన్నట్లుగా ఎపిసోడ్ని తయారు చేశారు. మరి ఈ పరమ బోరింగ్ ఎపిసోడ్ విశేషాలు కూడా చూద్దాం రండి. బిగ్ బాస్ టుడే ఎపిసోడ్లో ముందుగా అవినాష్, నబీల్ కలిసి పాలకూర బజ్జీలు చేశారు. ఇక ఎప్పుడూ లేనిది బిగ్ బాస్కి ప్రేమతో బజ్జీలు పంపించారు హౌస్మేట్స్. స్టోర్ రూమ్లో పెట్టిన ఈ బజ్జీలను లాగించేసి ఖాళీ కప్పు అక్కడ ఉంచాడు బిగ్ బాస్. దాంతోపాటు ఒక చిన్న నోట్ని కూడా రాసి పంపించాడు. బజ్జీలు చాలా బాగున్నాయి, కానీ మరీ తక్కువ ఉన్నాయి అంటూ అందులో రాసి ఉంది. దీంతో అవినాష్, నబీల్ కలిసి మళ్లీ బజ్జీలు వేసి కాస్త పెద్ద కప్పులో లోనికి పంపించారు. అది కూడా తినేసి సరిపోలేదంటూ మళ్లీ చీటీ రాసి పంపించాడు బిగ్ బాస్. ఆ సమయంలో కెమెరా ముందు అవినాష్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి. కాసేపటికి హౌస్లో పాటలు ప్లే అవడంతో ఎవరుస్తున్నారా అని హౌస్ మేట్స్ ఆశగా ఎదురుచూశారు. ఇక లోపలికి ఓ జంట రావడంతో ఎవర్రా వీళ్ళు అన్నట్లుగా అందరూ చూశారు. నిజానికి చాలా మంది ఆడియన్స్ పరిస్థితి కూడా ఇదే. ఎందుకంటే స్టార్ మా దొరికిందే ఛాన్స్ అన్నట్లు తన సీరియల్స్ని హౌస్లో ప్రమోట్ చేసుకుంటుంది. ఇక వీళ్ళు ఏ సీరియల్ రా నాయనా అన్నట్లుగా చూశారు హౌస్మేట్స్. ఇక వచ్చి రాగానే మేము వంటలక్క సీరియల్ బ్యాచ్ అంటూ వాళ్లే చెప్పుకున్నారు. ఆ తర్వాత హౌస్మేట్స్తో కలిసి ఫన్నీ ముచ్చట్లు పెట్టారు. అందులో కూడా అవినాష్ ఉన్నాడు కాబట్టి ఏదో అలా కామెడీ నడిచిపోయింది. తర్వాత ఈ జంటతో పోటీ పడి గెలిస్తే ప్రైజ్ మనీకి 10,928 యాడ్ అవుతాయంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో వీళ్లతో ప్రేరణ, అవినాష్ గేమ్ ఆడాల్సి వచ్చింది. అయితే ఈ గేమ్లో ప్లాస్టిక్ బాల్స్ని బ్లో డ్రయర్ మీద నిలబెట్టి లైన్ దాటి ఒక కప్పులో వేయాలి. ఈ టాస్క్లో వంటలక్క సీరియల్ తరఫున వచ్చిన ప్లేయర్ గట్టిగా ఆడాడు. అయినా సరే టాస్క్లో రాటుదేలడంతో ప్రేరణ, అవినాష్ కొద్దిగా తేడాలో గెలిచారు. దీంతో విన్నర్ ప్రైజ్ మనీకి మరో 10,000 యాడ్ అయ్యాయి. కాసేపటికి వాళ్ళు హౌస్ నుంచి బై బై చెప్పేశారు. ఆ తర్వాత ప్రేరణ, నబీల్, అవినాష్ కలిసి ఇంకా బజ్జీలు చేసి పెద్ద బౌల్లో పెట్టి బిగ్ బాస్ కోసం స్టోర్ రూమ్కి వెళ్లారు. అయితే డోర్ ఓపెన్ చేయగానే అక్కడ పిజ్జాలు, కూల్ డ్రింక్స్ కనిపించాయి. చాలా రోజుల తర్వాత పిజ్జాలు కనిపించడం, బిగ్ బాస్ ఇంత ప్రేమ చూపించడంతో ప్రేరణకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బజ్జీలకి థ్యాంక్స్, ఎంజాయ్ పిజ్జాస్ అంటూ బిగ్ బాస్ చీటీ రాశాడు. ఇది చూసి హౌస్ మేట్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కాసేపటికి మగవా ఓ మగవా సీరియల్ నుంచి హీరో, హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. వీళ్లు కూడా బిగ్ బాస్ ఆడియన్స్కి పెద్దగా తెలియదు. అయితే అవినాష్కి వీళ్లు కాస్త పరిచయం ఉంది. ఎందుకంటే శ్రీముఖి హోస్ట్ చేసే ఆదివారం విత్ స్టార్ మా పరివారం షోలో అవినాష్ కూడా ఉండేవాడు. దీంతో సీరియల్ బ్యాచ్లో కొంతమంది బాగానే తెలుసు. దీంతో అవినాష్ వీళ్లతో బాగానే కలిసిపోయాడు. ముఖ్యంగా హీరోయిన్తో గట్టిగానే ముచ్చట్లు పెట్టాడు. ఇక వీళ్ళు హౌస్ మేట్స్తో ఓ ఫన్నీ గేమ్ ఆడారు. అప్పుడు కూడా అవినాష్ కామెడీతో బండి లాగించాడు. ఇక వీళ్లతో కూడా ఓ టాస్క్ ఆడాలి కాబట్టి బిగ్ బాస్ పిచ్ టాస్క్ ఒకటి పెట్టాడు. అయితే ఎలాగో గెస్టులో ఒక అమ్మాయి కన్ఫర్మ్ కాబట్టి వాళ్ళు కూడా తమతో ఆడేందుకు ఉన్న ఒక లేడీ కంటెస్టెంట్ అయిన ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నారు. దీంతో ప్రేరణ మరోసారి ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈ టాస్క్లో పడుతూ లేస్తూ గట్టిగానే ఆడింది సెలబ్రిటీ జంట. కానీ ప్రేరణ, గౌతమ్ ఈ టాస్క్లో గెలిచారు.
దీంతో 10,010 ప్రైజ్ మనీకి యాడ్ అయింది. ఇక వీళ్లతో ఓ చిన్న డాన్స్ వేసి బై బై చెప్పేశారు హౌస్ మేట్స్. ఇలా ఈ రోజు అసలు ఏం ఎపిసోడ్ చేశారో బిగ్ బాస్ కే తెలియాలి. ఈ ఎపిసోడ్స్ చూస్తుంటే ఫినాలే కూడా ఇలాగే తగలడతారేమో అని ఆడియన్స్ భయపడటంలో తప్పేం లేదు.